పరిగెత్తున్నాను. నా పోనది కుడికి విడుదలకాக இயேசு கிட்ட போனேன். నేను తాగుబోతు నుంచి విడుదల కావాలని యేసు దగ్గరికి இயேசு கிட்ட கேட்ட, ஆண்டவரே యేసయ్య దగ్గర అడిగాను, దేవా இதிலிருந்து விடுதலை கிட்டாது போதும். అయ్యా తాగుబోతు నుంచి నాకు విడుదల மகனே, நான் உன்னை விடுதலை கொடுக்கும்படி நான் அழைக்கிறேன். ఓ బిడ్డా, నీకు విడుదల ఇవ్వడానికి మాత్రం నేను పిలవలేదు. என் சொந்த பிள்ளையாக, ఓ నిన్ను సొంత కొడుకుగా, ஒரு சொந்த மகனாக, ఒక సొంత కుమారునిగా உன்னை நான் எடுத்து அழகு பார்க்க வேண்டும் என்று నేను తీసుకుని నేను అందం చూడాలి. இயேசுவை ஏற்றுக்கொண்ட நீ, యేసుని చేర్చుకున్న నీవు, வேதத்தை அறிந்த நீ, ఓ వాక్యాన్ని గ్రహించిన నీవు, ஞாயிற்றுக்கிழமை வந்து பைபிளை படிச்சுட்டு ఆదివారం వచ్చి బైబిల్ ని చదివి பிரைஸ் லார்டையா, ప్రైజ్ లాడయ్య గారు అంతే చాలు, అవలదాం పోదుం, அப்படி போதும் என்று நீ இருப்பாயா? అలాగూ చాలనే தேவன் முன்னே கணக்கு கேட்க வல்லவராக இருக்கிறார். దేవుడు నీవు లెక్క అడిగేవాడుగా நீ பெற்ற అభిషేகம் எங்கே? పొందిన అభిషేకం ఎక్కడ? நீ அறிந்த வசனம் எங்கே? నువ్వు గ్రహించిన వాక్యం ఎక్కడ? வசனம் உன் வாழ்க்கையில அபியாசப்படுத்த வேண்டும். ఓ వాక్యమును నీ జీవితంలో வசனம் உன் வாழ்க்கையில கிரியை செய்ய வேண்டும். వాక్యము నీ జీవితంలో కార్యము చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా.